హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ప్రతిరోజు కాకపోయినా చాలామంది కుదరదు కాబట్టి ఇంట్లో పనులు చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే వీక్లీ వన్స్ అయినా అలా ప్రకృతిలోకి వచ్చి అదే వాకింగ్ ప్లేస్కి వచ్చి వాకింగ్ చేసి డి విటమిన్ తీసుకొని ప్రతిరోజు డి విటమిన్ తీసుకోవాలా. కానీ కుదరని వాళ్ళకి కుదరపోయినప్పుడు వీక్లీ వన్స్ అయినా సూర్యుడి యొక్క తెల్లవారి 10 గంటల లోపల సూర్యుడి యొక్క ఇది వెలుతురు తీసుకుంటే దాని ఒక రోజుని మన మీద పడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా నడక మనిషికి చాలా ఉపయోగాలు పడుతుంది. ప్రకృతి పంచభూతాల తాలూకు అనుగ్రహం ఉంటే మీకేమీ చేయలేవు. ఎటువంటి అంటే మీ అనారోగ్య పరిస్థితులు కానీ ఏవైనా ఉన్నా నెగటివిటీ ఉన్నా అన్నీ దూరం చేసి కూల్గా ఉంచుతుంది మన ఆరోగ్యానికి కదా. ప్రకృతి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం అంతా మేలు చేస్తుంది. గాలి వస్తుందో లేదో చెట్టు ఆకు కదలిక బట్టి తెలుస్తుంది. అలాగే వర్షం వస్తుందో లేదో మట్టి వాసన బట్టి తెలుస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పని మన ఒక నడవడుక ఏదంటారు కదా, తెలుగు సరిగ్గా రాదు నాకు. మనం చేసే పనులు కూడా మన బట్టి తెలుస్తుంది మనం ఏంటన్నది. అలాగే ప్రతిరోజు మనిషికి ఈ ఒక్క డి విటమిన్ యొక్క ఆశీర్వాదం, సూర్యుడు యొక్క అనుగ్రహం, పంచభూతాల యొక్క అనుగ్రహం, అందులోనే డి విటమిన్ వస్తుంది, సూర్యుడు అగ్ని వస్తుంది, ఇంకా ఈ గాలి, ఈ నీరు, ఈ భూమాత, ఆకాశం, ఈ అందరి యొక్క ఆశీర్వాదం మనకుంటే ఆరోగ్యం కూల్గా ఉంటుంది. మరి ఎందుకు కూల్గా ఉంచుకోండి ఆరోగ్యాన్ని, సరేనా? ఇంకొక మాట ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఎవరికి దిష్టి పెట్టద్దు. ఎవరు బాగున్నా, ఎవరు ఎదుగుతున్నా, ఎవరు బాగుపడినా, ఎవరు చక్కగా ఉన్నా చూసి సంతోషపడితే అది మీకు కూడా దేవుడు అనుగ్రహిస్తారు. ఎవరి దగ్గర బంగారాలుండి భాగ్యాలుండి బాగుంటే అది చూసి మనం సంతోషపడ్డాం అనుకో, మన దగ్గర కూడా బంగారం భాగ్యం వస్తుంది. లక్ష్మి మీద చూసి మనం ఏడిస్తే లక్ష్మి బాధపడుతుంది. అందుకే మనం లక్ష్మిని చూసి ఆనందపడాలి. ఎదుటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉందంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు కదా, ఎంతో పుణ్యాత్ములు కదా, ఎంతో మంచోళ్ళు కదా, అప్పుడే కదా లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి అటువంటిప్పుడు లక్ష్మి ఎవరి దగ్గర ఉన్నప్పుడు మనం ఆనందపడి సంతోషపడితే లక్ష్మి మన దగ్గర కూడా అంతగానే అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది. అమ్మ ఒక ఆశీర్వాదం అందరికీ కలగాలని చెప్పి ఈ చిన్న మెసేజ్. గాలి చూడండి చల్లగా వస్తుంది కదా. మళ్ళీ ఈరోజు నేను వచ్చాను, చాలా కష్టంగా వచ్చాను నడడానికి, ఇంట్లో అవ్వట్లేదు నడడానికి. రోషి పాప గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్రెండ్స్కి చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పి. ఇది నా కూతురు రోషి పాప. దీనికి నాకంటే నెట్వర్క్ ఎక్కువ. ఇక్కడ అందరూ కావాలి. అక్కడ అబ్బాయి ఎవడున్నాడు కదా, చూడండి అలా చూస్తుంది. ఏటా చూపెట్టే